బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వేల ఎకరాల భూదందా చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకేపల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మదనపల్లె మండలం బీకేపల్లె సర్వే నంబర్ 552లోని భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లుగా తేల్చేశారు. ఈ సర్వే నంబర్లో 10.5 ఎకరాలు ఉండగా అందులో ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి సర్వే నంబర్ 552-7లో 3.40 ఎకరాల, సర్వే నంబర్ 552-8లో 0.50 ఎకరాలను పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో కొనుగోలు చేశారు అని చెప్పారు. ఇందులో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ కూడా 18 సెంట్లు పోగా అదే 552-7కు ఆనుకొని ఉన్న 552-1 పోర్టులో కూడా చెక్ డ్యామ్ ను పూడ్చివేసినట్లుగా 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కబ్జా చేసినట్లుగా తేల్చి చెప్పారు. ఈ భూమి బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి జిల్లాకు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి అని నిర్ణయించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ ధనుంజయ ఆధ్వర్యంలో సోమవారం మండల రెవెన్యూ సర్వేయర్ రెడ్డి శేఖర్ బాబు, ఆర్ఐ భరత్ రెడ్డి క్షేత్రస్థాయి సర్వేను నిర్వహించారు. 10 ఎకరాల సరిహద్దును నిర్ణయించారు. ఇందులో పెద్దిరెడ్డి భార్య పేరున ఉన్న భూమికి ఆనుకొని ఉన్న నంబర్ 552-1లో ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ప్రభుత్వ భూమికి వేసిన ఫెన్సింగ్ ను తీసేసి తొలగించిన సిమెంట్ స్తంభాలను కూడా తొలగించారు. ఇక 1.35 ఎకరాలకు కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుని ట్రెంచ్ కొట్టి హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు తహసీల్దార్.